వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి షీర్ కుర్మా అనమాట. షీర్ కుర్మా అంటే అసలు ఎవరికిష్టం ఉండదు చెప్పండి. అంత టేస్టీగా ఉంటది. అన్ని డ్రై ఫ్రూట్స్ ఏసి అబ్బబ్బబ్బా! సూపర్ అంటే సూపర్ ఉంటది. అసలు నేనెలా చేశాను, ఏమేమి వేసాను, ఎంత క్వాంటిటీ తీసుకున్నాను, ఈ వీడియోలో పర్ఫెక్ట్‌గా అన్నీ చూపిస్తున్నాను. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. ఓకేనా? సో, ముందు బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ఖర్జూర, పిస్తా అండ్ అది చారోలి అంటారు కదా! సో, అవన్నీ కూడా ఒక 4 అవర్స్ పాటు నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్నాక చూడండి నేనెలా పీల్ చేస్తున్నానో అలా అన్నీ కూడా పీల్ చేసుకోవాలి. అంటే అన్నీ కాదు చారోలి ఒకటి, పిస్తా ఒకటి, బాదం అనమాట. చూసారు గదా! అలా మంచిగా వచ్చేలా పీల్ జేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్‌ని గూడా ఒక కప్పు సైడ్‌న కొంచెం అయితే తీసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక 2 లీటర్స్ మిల్క్ నేనైతే అమూల్ గోల్డ్ అయితే తీసుకున్నాను. చూసారు గదా! 4 ప్యాకెట్స్ అని చూపిస్తున్నాననమాట. 4 ప్యాకెట్స్ తీసుకొని అది కడాయిలో మనం మరిగించుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ మరిగించుకోవాలి. అది మరిగేలోపు మనం పీల్ చేసి పెట్టుకున్నాం గదా! వాటిని నేను అలా వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా! అలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వర్మిసెలి అని సేమియా అనమాట. సన్న సేమియా దొరుకుతది గదా! సో, అది రోస్టెడ్ తీసుకున్నాం మేము. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యయితే వేసుకోవాలి. అలా వేసుకున్నాక మనం ఇందాక అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా! వాటిల్లో ముందుగా మనమైతే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తానయితే సిమ్‌లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి ఎలా ఫ్రై చేశానో కూడా చూపిస్తున్నాను. కనిపించింది కదా! అలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పాన్ పెట్టుకొని దాంట్లో ఇంకో 2 స్పూన్స్ ఏసుకొని దీంట్లోనే డ్రై ఖర్జూరాన్ని కూడా కట్ చేసుకోవాలి. నానబెట్టుకున్న డ్రై ఖర్జూరాన్ని. ఇప్పుడు దాంట్లోనే కిస్మిస్ కూడా వేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సేమ్ ఇందాక ఎలా ఫ్రై చేసుకున్నామో అలా కనిపిస్తుందిగా అలా గోల్డెన్ కలర్‌లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫైనల్‌గా మళ్ళీ ఇంకో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ సేమియాని గూడా మళ్ళొకసారి ఫ్రై అయితే చేసుకుందాం. ఆల్రెడీ రోస్టెడే బట్ అయినా కానీ మనం నెయ్యిలో వేయించుకుంటే ఆ టేస్ట్ వేరు గదా! ఇప్పుడు చూడండి మిల్క్ అయితే మంచిగా బాయిల్డ్ అయిపోయింది. ఇప్పుడు బాయిల్ అయిపోయిన దాంట్లో మనం ఫ్రై చేసుకున్నవన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసుకొని కాసేపు మనం దాన్నయితే మంచిగా బాయిల్ చేసుకోవాలనమాట. ఆ పాలల్లో అది మంచిగా ఉడకాలి. చూడండి ఉడికినాయి గదా! ఇప్పుడు కూడా ఒక 5 మినిట్స్ ఉడికాక మళ్ళీ ఇప్పుడు సేమియాని గూడా వేసేసుకొని దాన్ని గూడా నెమ్మదిగా వాటిని తిప్పుకుంటూ ఉండాలి. మనకు షుగర్ సరిపోదు కాబట్టి కొంచెం ఒక కప్పు షుగర్ గూడా యాడ్ చేశాను. నానబెట్టిన చారోలి ఉంటది గదా! దాన్ని కూడా మనం ఫ్యాన్ కింద డ్రై చేసేసి దాని పొట్టంతా తీసేసి దాన్ని గూడా మనం జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో కాదు నార్మల్‌గా ఫ్రై చేసుకొని దీంట్లో అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫైనల్‌గా ఒక 5 మినిట్స్ ఉడికిపోయాక ఎంత బా వచ్చిందో. థిక్ కన్సిస్టెన్సీలో చాలా బావుంది కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. ఏముండదు. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. సో, వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రెసిపీని మాత్రం ట్రై చేయకుండా ఉండకండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.